బట్ ఏంటంటే లోపల నుంచి మనకి ఏంటంటే కాంప్లికేషన్స్ ఉన్నాయి. నా సొసైటీ పరంగా ఇవి ఏవైతే ఛాలెంజెస్ ఉన్నాయో సొల్యూషన్ ఏంటి అంటే ఒక వండర్ఫుల్ సొల్యూషన్ వచ్చేసి ఇక్కడ మనకు లిపికాట్ తీసుకొచ్చింది. ఈ లిపికాట్ వచ్చేసి మనకు సొల్యూషన్ ఇస్తుంది న్యూట్రిషన్ పరంగా. ఓకే లీడర్స్, సో న్యూట్రిషన్ పరంగా మనకి ఇక్కడ వేస్తుంది కాబట్టి సో ఫస్ట్ ప్రొడక్ట్ వచ్చేసి మనకి ఏంటంటే లిపికాట్ లో మనకు న్యాచురల్ యాక్టివేటర్. నౌ న్యాచురల్ యాక్టివేటర్ మనకి ఏం చేస్తుంది, ఎట్లా చేస్తుంది ఒక్కసారి మనం చూసుకుందాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది వచ్చేసి ఏంటంటే మనకు న్యాచురల్ ఇంగ్రీడియంట్ ద్వారానే ఇది మనకు రావడం జరిగింది. ఓకే, సో దాంతో పాటు ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది తీసుకోవడం వల్ల మనకి ఏంటంటే టీ కాఫీకి రీప్లేస్మెంట్. టీ కాఫీ రీప్లేస్మెంట్ అంటే ఏంటి, ఒక టీ తాగితే మనకు 100 క్యాలరీస్ వస్తున్నాయి. సో ఇది తీసుకోవడం వల్ల ఓన్లీ 4 క్యాలరీస్ లోనే మనకు అవుతుంది. దాంతో పాటు మనకు చాలా 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 హెల్త్ బెనిఫిట్స్ అన్నది ఇక్కడ రావడం జరిగింది. ఈ హెల్త్ బెనిఫిట్స్ ఏమేమి ఉన్నాయో ఒకసారి చూసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేస్తుంది అంటే 3 ఎన్హాన్స్ చేస్తుంది. 3 ఎన్హాన్స్ చేస్తుంది. సో దాంతో పాటు మనకి ఏంటంటే గుడ్ డైజెషన్ కూడా చాలా వరకు మనకి ఇది ఇంప్రూవ్మెంట్ చేస్తుంది. దాని తర్వాత బూస్ట్ స్కిన్ హెల్త్ కూడా చాలా ఇంప్రూవ్మెంట్ చేస్తుంది. మనకి ఇది యాంటీ ఏజింగ్ బెనిఫిట్స్ దీనిలో పుష్కలంగా ఉన్నాయి. ఎందుకంటే దీనిలో ఉన్న ఇంగ్రీడియంట్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని బట్టి మనకి ఇది ఇవన్నీ బెనిఫిట్స్ రావడం జరుగుతుంది. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే ఇది జస్ట్ మనకు వెయిట్ లాస్ లో కూడా చాలా వరకు సపోర్ట్ చేస్తుంది. ఓన్లీ ఇది కంటిన్యూస్ గా మనం ఒక 2 to 3 months కంటిన్యూస్ గా మార్నింగ్ ఈవినింగ్ మధ్యాహ్నం తాగామనుకోండి, మనకు వెయిట్ లాస్ లో కూడా చాలా వరకు మనకు సపోర్ట్ చేస్తుంది. ఎనర్జీ లెవెల్ అనేది ఇంక్రీజ్ చేస్తుంది ఇది. ఎందుకంటే ఇది బాడీలో ఉన్న టెంపరీ ఫ్యాట్ ని బర్న్ చేసి ఎనర్జీలో కన్వర్ట్ చేస్తుంది. తర్వాత సెరటోనియన్ లెవెల్స్ ని ఇంప్రూవ్ చేస్తుంది. ఇది ఒక్క వర్డ్ చాలా వండర్ఫుల్ వర్డ్ చూడండి. ఈ వర్డ్ ఏదైతే ఉందో సెరటోనియన్ లెవెల్స్ ని ఇంక్రీజ్ చేస్తుంది. అంటే మన బ్రెయిన్ లో ఉన్న హ్యాపీ హార్మోన్స్ ని ఇంక్రీజ్ చేస్తుంది. సో ఎప్పుడైతే హ్యాపీ హార్మోన్స్ మనకు ఇంక్రీజ్ అయ్యాయో ఏంటంటే ఎప్పుడు మనము హ్యాపీగా ఎనర్జెటిక్ గా సంతోషంగా ఉండడం అనేది మనకు జరుగుతుంది. సో ఈ రకంగా మనకు హ్యాపీ హార్మోన్స్ ని ఇంక్రీజ్ చేస్తుంది. దాని తర్వాత హెల్ప్స్ ఇన్ డీటాక్సిఫికేషన్ ఆఫ్ ద బాడీ. బాడీలో ఉన్న టాక్సిన్స్ మనం ఏదైనా తింటున్నాము, తాగుతున్నాము, ఏదైతే ఇతర మన పొల్యూషన్ ఏదైతే ఉందో రోడ్డు మీద వెళ్తున్నా పొల్యూషన్ వచ్చేస్తుంది. ఇవి ఏవైతే టాక్సిన్స్ బాడీలో అక్యుములేషన్ అవుతున్నాయో దాన్ని డీటాక్స్ చేయడానికి చాలా సపోర్ట్ చేస్తుంది. అండ్ లోడెడ్ విత్ క్రూషియల్ న్యూట్రియంట్స్. ఈ న్యూట్రియంట్స్ ఏవైతే ఉన్నాయో బాడీకి పుష్కలంగా ఇది తీసుకోవడం వల్ల న్యాచురల్ యాక్టివిటీ తీసుకోవడం వల్ల అందిపోతుంది. అండ్ యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీ దీనిలో ఎక్కువగా మనకి దీనిలో ఉన్నాయి. దాంతో పాటు మనకి ఏంటంటే ఎప్పుడైతే ఇవన్నీ పైన ఉన్న ఇవన్నీ ఎప్పుడైతే మనకు బాడీలో సపోర్ట్ చేస్తాయో ఆటోమేటిక్ గా హార్ట్ అండ్ బ్రెయిన్ హెల్త్ అనేది చాలా సపోర్టివ్ గా మనకు వస్తుంది. దాంతో పాటు యాంటీ ఫంగల్ అండ్ యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీస్ దీనిలో పుష్కలంగా ఉన్నాయి. ఎందుకు అంటే దీనిలో ఉన్న ఇంగ్రీడియంట్స్ చూసుకుంటే మనం ఉంటుంది. ఈ న్యాచురల్ యాక్టివేటర్ ఇది ఏదైతే ఉందో ఈ న్యాచురల్ యాక్టివేటర్ దేంతో తయారు చేయబడింది, దీనిలో ఉన్న ఇంగ్రీడియంట్స్ ఏంటి ఒక్కసారి మనం చూసుకుంటే ఫస్ట్ ఇంగ్రీడియంట్ వచ్చేసి మనకి ఏంటంటే గార్సినియా కంబోగియా. ఈ గార్సినియా కంబోగియా మనకి ఏంటంటే స్పెషల్లీ మనకు ఫ్యాట్ లాస్ అండ్ వెయిట్ లాస్ అండ్ సెరటోనియన్ లెవెల్స్ ని ఇంక్రీజ్ చేయడము అండ్ బాడీకి కావాల్సిన న్యూట్రియంట్స్ ని అందించడానికి చాలా సపోర్ట్ చేస్తుంది. ఇది టేస్ట్ లో చాలా పుల్లగా ఉంటుంది, చాలా పులుపు ఎక్కువ ఉంటుంది. బట్ దీన్ని ఎప్పుడైతే హెల్త్ పరంగా మనం తీసుకుంటామో సో చాలా అద్భుతమైన రిజల్ట్స్ ఉంటాయి. దాంతో పాటు దీనిలో సెకండ్ ఇంగ్రీడియంట్స్ వచ్చేసి గ్రీన్ కాఫీ బీన్ ఎక్స్ట్రాక్ట్ ఉంది. గ్రీన్ కాఫీ బీన్ ఎక్స్ట్రాక్ట్ మనకి ఎనర్జీ లెవెల్స్ ని ఇంప్రూవ్ చేయడానికి అండ్ బాడీకి కావాల్సిన అదర్ న్యూట్రియంట్స్ ని ఇంప్రూవ్ చేయడానికి ఉంటుంది. దాంతో పాటు గ్రీన్ టీ ఎక్స్ట్రాక్ట్. చాలా మంది ఏమంటుంటారు చూడండి, ఇప్పుడు గ్రీన్ టీ తాగుతున్నాం వెయిట్ లాస్ కోసము, ఎనర్జీ లెవెల్ పెంచుకోవడానికి, లేదంటే స్కిన్ మంచి ఇంప్రూవ్డానికి, డీటాక్సిఫికేషన్ కావడానికి అంటున్నాము. సో అది ఒక్కటే ఓన్లీ గ్రీన్ టీ తాగేసి వాళ్ళు ఇంత అనుకుంటున్నాం. ఇక్కడ మనకి ఏంటంటే గార్సినియా ఉంది, దాని తర్వాత కాఫీ బీన్స్ ఉన్నాయి, దాని తర్వాత గ్రీన్ టీ ఉంది, దాంతో పాటు మనకి న్యాచురల్ కెఫిన్. ఓకే, సో న్యాచురల్ కెఫిన్ కూడా దీనిలో అవైలబుల్ ఉంది. దాంతో పాటు వండర్ఫుల్ మనకి ఏంటంటే యాపిల్ సైడర్ వెనిగర్, దాంతో పాటు గార్సినియా ఇండికా ఫ్రూట్ ఎక్స్ట్రాక్ట్ ఉందన్నమాట. సో ఇవన్నీ కలిపేసి మొత్తం ఉన్న ఇంతకు ముందు మనం ఏదైతే బెనిఫిట్ గురించి మాట్లాడుకున్నాం కంప్లీట్ బెనిఫిట్స్ అనేది మనకు అందిపోతాం. స్పెషల్లీ దిస్ ఇస్ టోటలీ వండర్ఫుల్ యాపిల్ గార్సినియా
గార్సినియా ఇండికా ఫ్రూట్. ఈ ఫ్రూట్ ఏదైతే ఉందో ఇది ఏం చేస్తుందంటే మన బాడీలో మోషన్స్ ఏమైనా ఉంటే గట్టిగా చాలా మందికి వస్తుంటది, చాలా హార్డ్ గా వస్తుంటది, కొంతమంది ఫైల్స్ ప్రాబ్లమ్ ఇవన్నీ వచ్చేస్తూ ఉంటాయి, చాలా బాధపడుతూ ఉంటారు. కొంతమంది మోషన్ వెళ్ళాలంటేనే ఎంత బాధ వస్తుందో అని భయపడుతుంటాం. అలాగా మోషన్ ఫ్రీ కావడానికి చాలా వండర్ఫుల్ గా రిజల్ట్ అనేది చాలా మంది, నేను ఇచ్చిన వాళ్ళకి చాలా మందికి రిజల్ట్ వచ్చింది. సో మోషన్ ని చాలా ఫ్రీ చేస్తుంది. ఎవరికైనా మోషన్ ప్రాబ్లం ఉంది, లేదంటే యాసిడిక్ గ్యాస్ కాన్స్టిపేషన్ ప్రాబ్లం, మనకు ది ప్రాబ్లం ఉంది అనుకుంటే మాత్రం ఈ జస్ట్ మనము గార్సినియా కంబోగియాతో తయారైన మనకు దీన్ని తీసుకోవచ్చు. సో ఇది వచ్చేసి మనకి ఏంటంటే 90 గ్రామ్స్ ఉంటుంది అనమాట. నెట్ వెయిట్ వచ్చేసి 90 గ్రామ్స్ ఉంటుంది. పర్ డే మార్నింగ్ ఈవినింగ్ 1 స్పూన్ మీరు వేడి నీళ్ళలో వేసుకొని తాగినా కూడా మీకు ఇక్కడ 30 డేస్ అంటే 1 మంత్ మనకి ఇక్కడ రావడం జరుగుతుంది. 1 మంత్ మనకి ఇక్కడ వస్తుంది. సో ఓకే. సో దాని తర్వాత ఓకే. దాని తర్వాత మనకి ఏంటంటే నెక్స్ట్ ప్రొడక్ట్ వచ్చేసి మనకి ఏంటంటే పోషక్. ఈ పోషక్ ఏంటి? మనం టీ కాఫీ తాగాము, టీ కాఫీకి రీప్లేస్ చేస్తున్నాము నేచురల్ యాక్టివిటీతోని. దాని తర్వాత ఇమీడియట్లీ మన పని ఏముంటుంది? మార్నింగ్ బ్రేక్ఫాస్ట్. మనం బ్రేక్ఫాస్ట్ ఏం చేస్తున్నాము? మార్నింగ్ దోశ, ఇడ్లీ, దోశ, వడ, పూరి ఇవన్నీ తినేస్తున్నాం, పోహాలు తినేస్తున్నాం, కొంతమంది ఓట్స్ తినేస్తున్నారు. సో దానివల్ల ఏమవుతుంది? మనం ఏదో మార్నింగ్ ఏదో తిన్నాము అన్న సంతృప్తి ఉంది కానీ ఆ మార్నింగ్ మనం తిన్న దానిలో ఎంత వరకు మనకు ప్రోటీన్స్, విటమిన్స్, మినరల్, ఫైబర్ దొరికింది అన్న దాని గురించి ఎవ్వరు లెక్క కట్టలేరు. దాంతో పాటు క్యాలరీస్ ఎంత వస్తుంది, ఫ్యాట్ ఎంత వస్తుంది, అన్వాంటెడ్ వేస్ట్ ఎంత వస్తుంది, ఇవన్నీ ఏంటి మనం లెక్క పెట్టలేకపోతున్నాం. అందుకోసమే ఇవన్నీ ఏంటి, ఇప్పుడు చూడండి మన తాత ముత్తాతల కాలంలో ఏం చేసేవాళ్ళు? ఓకే, వాళ్ళు ఎంతైతే తినేవాళ్ళు, పంట పొలాలకు వెళ్ళిన తర్వాత నడుచుకుంటూ పొలాలకు వెళ్ళే వాళ్ళు, అక్కడ యాక్టివిటీ చేసేవాళ్ళు, మళ్ళీ లంచ్ డిన్నర్ మొత్తం అయిన తర్వాత మళ్ళీ వచ్చేసి మనం హెల్తీగా ఫుడ్ తీసుకొని మనం తినేవాళ్ళు. ఓకే, పెస్టిసైడ్స్ లేకుండా తినేవారు, ఇదంతా మొత్తం కంట్రోల్ గా తీసుకునేవాళ్ళు. కానీ ఇప్పుడు ఏం చేస్తున్నాం మనము? ఏదైతే మన తాత ముత్తాతల కాలం తిన్నారో దానికంటే ఎనర్జెటిక్ ఫుడ్ తీసుకుంటున్నాం, క్యాలరీ బేస్ తీసుకుంటున్నాం, ఫ్యాట్ తీసుకుంటున్నాం, అన్ని తినేస్తున్నాం, కానీ యాక్టివిటీ మాత్రం తగ్గిపోయింది. ఎక్కువ మనకు డెస్క్టాప్ మనకు వర్క్స్ జరిగిపోయాయి, లేదంటే ల్యాప్టాప్ మీద చేసుకోవడము, లేదంటే నైట్ డ్యూటీస్ మనకు పడుతున్నాము. ఇక్కడ ఏంటంటే యాక్టివిటీ, ఫిజికల్ యాక్టివిటీ అనేది తగ్గిపోయింది. సో ఇవన్నిటిని దృష్టి పెట్టుకొని ఏం చేస్తుందంటే సైన్స్, టెక్నాలజీ పెరిగింది కాబట్టి సో లిపికాట్ కంపెనీ ఏం చేస్తుంది మనకి ఏంటంటే ఒక మానవ శరీరానికి అంటే తల వెంట్రుకల దగ్గర నుంచి కాళ్ళ గోర్ల వరకు ఆ పూటకు, ఒక్క పూటకు ఎంతైతే ప్రోటీన్స్, విటమిన్స్, మినరల్, ఫైబర్ ఏవేవైతే కావాలో ఓకే, సైన్స్ ని ఉపయోగించుకొని, టెక్నాలజీని ఉపయోగించుకొని మనకి దీన్ని, మనం తినే ఫుడ్ నే పౌడర్ ఫామ్ లో కన్వర్ట్ చేసి ఈ బాక్స్ లో ఇవ్వడం జరిగింది అనమాట. సో ఈ బాక్స్ లో జస్ట్ మనం ఒక వాటర్ 250 ml వాటర్ తీసేసుకొని, లేదా 200 ml 250 ml వాటర్, మిల్క్ లేదంటే జ్యూస్ తీసుకొని జస్ట్ మనం ఈ ఇది ఒక షేక్ జస్ట్ మనం తాగామనుకోండి. సో దానిలో మనకి ఏమేమి దొరుకుతుంది ఒక్కసారి న్యూట్రియన్స్ మనం చూసుకుందాం. దీనిలో వచ్చేసి ప్రోటీన్స్, ఫైబర్, కార్బోహైడ్రేట్స్ మనకి ఇక్కడ పుష్కలంగా దొరికిపోతాయి. తర్వాత విటమిన్స్ అండ్ మినరల్స్ కూడా దొరికిపోతాయి. అంటే సింపుల్ గా చెప్పాలంటే మ్యాక్రో అండ్ మైక్రో న్యూట్రియన్స్ బ్యాలెన్స్ షేక్ మీన్స్ ఇది కంప్లీట్ గా మనకి దీనిలో అందిపోతాయి. దాంతో పాటు మనకి ఏంటంటే 31 విటమిన్స్ అండ్ మినరల్స్ ఏవైతే కావాలో ఒక పూటకు ఒక ఒక పూటకు మనకు కావాల్సిన ప్రాపర్ న్యూట్రిషన్ అనేది దీనిపోతుంది. దాంతో పాటు ఇంకా కొద్దిగా టిప్ లో మనం వెళ్ళాలి అంటే ఇక్కడ చూడండి మనకి ఏముంటుంది? ప్రోటీన్ వచ్చేసి 10 గ్రాములు వస్తుంది, ఫైబర్ వచ్చేసి 8.6 గ్రామ్స్ వస్తుంది, కార్బోహైడ్రేట్స్ వచ్చేసి 11.6 గ్రామ్స్ వస్తుంది. సో ఇవన్నీ మనకు ఇవన్నీ వచ్చేస్తున్నాయి. దాని తర్వాత మనకి ఏంటంటే ఈ లిపికాట్ పోషక వచ్చేసి మనకి ఏంటంటే 31 విటమిన్స్ అండ్ మినరల్స్ పుష్కలంగా మనకి ఇక్కడ అందిపోతాయి. దాంతో పాటు మనకి ఏంటంటే ఇక్కడ చూడండి, దాంతో పాటు ఎక్స్ట్రా గా మనకి ఏంటంటే కాంజాక్ పౌడర్ అంటే ఏంటి? ఇది ఒక రకమైన ఫైబర్ అన్నమాట. అంటే బాడీని డీటాక్స్ చేయడానికి ఒక రకమైన ఫైబర్. దాంతో పాటు మనకి అడిషనల్ గా మనకి ఏంటంటే జింజర్ పౌడర్ విత్ కౌ కొలెస్ట్రాల్ ఏదైతే ఉందో, అంటే మిల్క్ లో కూడా ఒక రకమైన ఎనర్జీ ఉంటుంది. ఆ ఎనర్జీని కూడా ఇక్కడ తీసి మనకి ఇక్కడ సపరేట్ గా ఇవ్వడం జరిగింది. అంటే ఈ పోషకులు ఇవ్వడం జరిగింది అనమాట. తర్వాత ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ దీనిలో ఉన్నాయి, విటమిన్ సి అండ్ ఆల్సో అన్ని కంప్లీట్ గా మనకు సమతుల్యమైన బ్యాలెన్స్డ్ న్యూట్రిషన్ ఫుడ్ మనకి ఇవ్వడం జరిగింది. నౌ ఇప్పుడు ఇది చూసుకుంటే చూడండి, ఇది వచ్చేసి నెట్ వెయిట్ వచ్చేసి మనకి ఏంటంటే 750 గ్రామ్స్ మనకి ఉంటుంది. సర్వింగ్ సైజ్ వచ్చేసి 25 గ్రామ్స్ ఉంటుంది. సో ఇది మనం తీసుకోవడం వల్ల ఓన్లీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ వచ్చేసి 90 క్యాలరీస్ లో అయిపోతుంది. ఇఫ్ యు ఆర్ టేకింగ్ ఇన్ వాటర్ లో తీసుకుంటే 90 క్యాలరీస్, అదే మీరు మిల్క్ లో కానివ్వండి, జ్యూస్ లో తీసుకుంటే జస్ట్ ఒక 200 నుంచి 220 క్యాలరీస్ వరకు మీకు ఫుల్ గా అయిపోతుంది. అంటే మీరు ఎప్పుడైతే క్యాలరీస్ ని కట్ డౌన్ చేస్తున్నారో పూర్తి న్యూట్రిషన్ ఇచ్చుకుంటూ క్యాలరీని కట్ డౌన్ చేసుకుంటున్నాం, బాడీలో ఉన్న ఫ్యాట్ అనేది ఆటోమేటిక్ గా తగ్గిపోతుంది. ఆ రకంగా మీకు బాడీకి
వెయిట్ మేనేజ్మెంట్ ఏదైతే ఉందో అది కూడా తగ్గే ఛాన్స్ ఉంది. కానీ దానికంటే ఎక్కువ ఏంటంటే బాడీకి కావాల్సిన న్యూట్రిషన్ పూర్తిగా మనకి ఇక అందడం వల్ల మనం ఇది ఇక్కడ పూర్తిగా చేసుకోగలుగుతాం. ఇక్కడ ఇంకా సింపుల్ లాంగ్వేజ్ చెప్పాలంటే ఈ న్యూట్రిషన్ తీసుకోవడం వల్ల మనము పని చురుగ్గా చేసుకోగలుగుతాము. పొట్ట చాలా హ్యాపీగా ఉంటుంది. బ్రెయిన్ చాలా సింపుల్ గా ఇది అయిపోతుంది. ఎందుకంటే తక్కువ క్వాంటిటీ తీసుకుంటున్నాం, బట్ ఇది అయిపోతుంది. అండ్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ మీరు 8 to 9 o'clock మీరు తీసుకున్నారనుకోండి, 1 గంట 2 గంటల వరకు మీకు ఏది బాడీకి అవసరం రాదు. కడుపు ఖాళీ ఉంటుంది, బ్రెయిన్ షార్ప్ గా పనిచేస్తుంది. ఆ ప్రొడక్టివిటీ అన్నది మీకు చాలా అద్భుతంగా పెరుగుతుంది. దీనిలో ఫైబర్ కంటెంట్ ఎక్కువ ఉంది కాబట్టి డీటాక్సిఫికేషన్ ఏదైతే మీకు మోషన్ మిషన్ ఫ్రీ కావడానికి చాలా అద్భుతంగా ఉంటుంది. అంటే ఈ షేక్ ఎప్పుడైతే మీరు తాగుతున్నారో ఆ పూటకు మీరు ఫుడ్ తీసుకోవాల్సిన అవసరం రాదు. సో దిస్ ఇస్ బ్యాలెన్స్డ్ న్యూట్రిషన్. ఇది చాలా అద్భుతంగా మనకి ఇక్కడ బ్యాలెన్స్ చేసుకోవచ్చు. నా నెక్స్ట్ వచ్చేసి మనకు థర్డ్ ప్రొడక్ట్ వచ్చేసి మనకి ఏంటంటే అలోవేరా. సో ఈ అలోవెరా గురించి మనం సింపుల్ గా ఒకసారి మాట్లాడుకుందాము. దీని బెనిఫిట్స్ ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అలోవెరా ఎందుకోసం తీసుకుంటాము అంటే లివర్ ప్రొటెక్షన్ కోసం తీసుకుంటాము. అలోవెరా ఎందుకు తీసుకుంటాం? జస్ట్ సింపుల్ గా లివర్ ప్రొటెక్షన్ కదా. దాంతో పాటు అడిషనల్ గా ఏమేమి జరుగుతాయో ఒకసారి చూస్తున్నాం. తర్వాత యాసిడిటీ రిలీజ్ చేస్తుంది ఇది. తర్వాత హైడ్రేషన్ లెవెల్స్ ని బాడీలో ఉన్న హైడ్రేషన్ లెవెల్స్ ని మనకు మెయింటైన్ లెవెల్స్ ని పెంచుతుంది. ప్రమోట్ హార్ట్ హెల్తీ. ఓకే. తర్వాత ఎన్హాన్స్ వెయిట్ లాస్ లో కూడా చాలా వరకు మనకి ఇది సపోర్ట్ చేస్తుంది. తర్వాత న్యూట్రిషన్ బూస్టర్. చాలా మంది ఉంటారు చూడండి, ఎంత తిన్నా కూడా అట్లా సన్నగా ఉంటారు, లేదంటే సన్నగా ఉంటారు. అండ్ వాళ్ళ బాడీ ఎదుగుదల ఉండదు. ఎందుకంటే వాళ్ళ బాడీలో ఉన్న విలై సిస్టమ్ ఏదైతే ఉందో ప్రాపర్ న్యూట్రిషన్ అబ్జర్వ్ చేసుకోకపోవడం వల్ల ఆ ప్రాబ్లం ఉంటుంది. అందుకు ఇది ఎప్పుడైతే వెళ్ళిందో ఆ విలైని ప్రాపర్ ఇన్ఫర్మేషన్ చేసి వీళ్ళు తీసుకుంటున్న ఫుడ్ ఏదైతే ఉందో ఫుడ్ లో ఉన్న న్యూట్రిషన్ ని పూర్తిగా అబ్జర్వ్ చేసి మొత్తం బాడీ కన్నా సప్లై చేయడం జరుగుతుంది. హెయిర్ కేర్ డెఫినెట్ ఎప్పుడైతే బాడీ క్లెన్జింగ్ అవుతుందో, లివర్ అద్భుతంగా ఉంటుందో, సో ఇవన్నీ కూడా అడిషనల్ గా మనకు ఉంటాయి. పెయిన్ రిలీఫ్. స్పెషల్లీ ఎవరికైనా మోకాలు నొప్పులు కానివ్వండి, బాడీ పెయిన్స్ కానివ్వండి, ఇవన్నీ ఉంటాయి కూడా. పెయిన్ రిలీఫ్ కూడా చాలా మందికి నేను ఇచ్చిన కస్టమర్స్ కి చాలా మందికి వాళ్ళకి రిలీఫ్ అయింది. తర్వాత ఓరల్ హైజీనిక్ ఉంటుంది. తర్వాత డైజెషనల్ బెనిఫిట్స్ ఏవైతే ఉంటాయో చాలా అద్భుతంగా. సో అలోవెరా తినేదే మనకు ఒకటి స్కిన్ కేర్ కి, తర్వాత మొత్తం పెద్ద పేగు చిన్న పేగు క్లెన్జింగ్ కావడానికి ఉంటుంది. కాబట్టి డైజెషన్ బెనిఫిట్స్ కూడా ఎక్కువ ఉన్నాయి. ప్రొవైడ్స్ క్లియర్ స్కిన్ కూడా ఇక్కడ మనకు చాలా బాగా వస్తుంది. దాని తర్వాత సపోర్ట్స్ కాన్స్టిపేషన్ అంటే చాలా రోజుల వరకు మనకు మోషన్ రాకపోవడం వల్ల, పూర్తిగా రాకపోవడం వల్ల, మొత్తం క్లెన్జింగ్ ప్రాపర్ గా కాకపోవడం వల్ల ఇవన్నీ ఉంటాయి. ఈ కాన్స్టిపేషన్ ని పూర్తిగా ఇక్కడ మనకు కంట్రోల్ చేసేదే ఇది. దాంతో పాటు సపోర్ట్స్ ఇన్ నీ అండ్ బోన్ హెల్త్ గురించి కూడా చాలా 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 సపోర్ట్ ఇస్తాయి. ఎందుకంటే దీనిలో ఉన్న ఇంగ్రీడియంట్స్ ఏవైతే ఉన్నాయో చాలా వరకు సపోర్ట్ వస్తాయి. ఈ అలోవెరాతో పాటు ఇంకా ఏమేమి ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి అన్నది నెక్స్ట్ స్లైడ్ లో మనం ఒకసారి. దాని తర్వాత మనకి ఏంటంటే బూస్ట్ స్పన్ కౌంట్. కొంతమంది ఉంటారు, చాలా రోజులు అయిపోయింది, పెళ్ళై చాలా రోజులు అయిపోయింది, ఇంకా పిల్లలు పుట్టలేదు, అది ఉంటుందా. మేబీ ఎందుకంటే వాళ్ళకు ప్రాపర్ గా స్పన్ కౌంట్ లేకపోవడం వల్ల ఇవన్నీ ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. సో ఎప్పుడైతే ఈ అలోవెరా ప్రాపర్ గా తీసుకుంటారు 2 to 3 months కొద్ది తీసుకోవడం వల్ల వాళ్ళకు ఇది ఉంటుంది. తర్వాత రిడ్యూసెస్ నాజియా. దాని తర్వాత మెయిన్ మనకు ఇక్కడ బెనిఫిట్ ఏంటంటే ఇక్కడ అమినో యాసిడ్ ప్రొవైడ్స్ 19 అమినో యాసిడ్స్. ఎప్పుడైతే మనం ఫుడ్ తీసుకుంటున్నామో, ప్రోటీన్ తీసుకుంటున్నామో, అది మనకు మారుతుంది అమినో యాసిడ్స్ కి. సో బాడీలో అక్కడి నుంచి మొత్తం ప్రాపర్ న్యూట్రిషన్ కానివ్వండి, బాడీకి కావాల్సిన ఏవైతే డెఫిషియన్సీ ఉందో పూర్తిగా పోతుంది. సో అలాంటి రెడీమేడ్ అమినో యాసిడ్స్ అన్నది మనకు ఇక్కడ బాడీలో ప్రొవైడ్ చేస్తుంది ఈ మనకు అలోవేరా. ఓకే. ఈ అలోవేరాలో ఇంగ్రీడియంట్స్ ఏమేమి ఉన్నాయి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఈ అలోవేరాలో మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఈ అలోవేరా ఏదైతే ఉందో చాలా టైప్స్ ఆఫ్ అలోవేరాస్ మనకు ఉన్నాయి. దానిలోనే టాప్ క్వాలిటీ అలోవేరా వచ్చేసి మనకు బార్బడెన్సిస్ మిల్లర్. దీనిలో మొత్తం 99.7% అలోవేరా జ్యూస్ ఉంది. ఓకే లీడర్స్, సో ఇది ఉంది. దాంతో పాటు ఓకే అలోవెరా ఇక్కడ వచ్చేసి, దాంతో పాటు ఇంకా ఏమేమి ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి అన్న దాని గురించి ఒక్కసారి మనం చూసుకుందాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చూస్తే అలోవెరాతో పాటు మనకి ఇక్కడ అజ్వైన్ ఉంది చూడండి. అజ్వైన్ అంటే ఏంటి? వాము ఏం చేస్తారు? జస్ట్ ఏదైనా కొద్దిగా డైజెషన్ లో ప్రాబ్లం ఉన్నా, ఏదైనా కొద్దిగా యాసిడిటీ, గ్యాస్, కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఏమైనా ఉన్నా కూడా ఏం చేస్తుంటారు, ఇంత వేసేసి ఎర్లీ మార్నింగ్ కొద్దిగా వాటర్ తాగి చేస్తారు. లేదంటే వాళ్ళకు జస్ట్ నమ్మలమని చెప్తుంటారు. సో దీనివల్ల ఇమ్మీడియట్ రిలీఫ్ అనేది రావడం జరుగుతుంది. దాంతో పాటు మనం ప్రతి పప్పులో, ప్రతి వంటకాల్లో మనకి ఏం చేస్తారు, ఇండియన్ కిచెన్ లో ఏం చేస్తారంటే జీలకర్ర వాడేస్తుంటారు. సో ఈ జీలకర్ర కూడా దీనిలో సెకండ్ ఇంగ్రీడియంట్. థర్డ్ ఇంగ్రీడియంట్స్ వచ్చేసి మనకి ఏంటంటే దీనిలో వచ్చేసి మనకి ఏంటంటే జింజర్ ఎక్స్ట్రాక్ట్ కూడా మనకి ఇక్కడ దీనిలో ఉంది. ఓకే, జింజర్ ఎక్స్ట్రాక్ట్ దీనిలో ఉంది.
దాంతో పాటు మనకేంటంటే మెంతులు. మెంతులు సర్వరోగ నివారణి అంటారు కదా, ఈ మెంతులు కూడా దీనిలో ఇవ్వడం జరిగింది. ఈ రకంగా మనం చూసుకుంటే ఇయర్స్, సో ఇక్కడ 4 బార్బడెన్సస్ మిల్లర్ తో పాటు మనకు వాము, జీలకర్ర, జింజర్, దాంతో పాటు మెంతులు. అంటే ఇక్కడ మనకు టాప్ క్వాలిటీ అలోవెరా ఇచ్చుకుంటూ ఇండియన్ కిచెన్ కూడా ఇక్కడ మనం చేస్తాం. ఎందుకు ఇది ఇండియన్ కిచెన్ అంటున్నానంటే, మా లింగాడి సార్ చెప్తూ ఉంటారు. ఇండియన్ కిచెన్ ఎందుకు అంటున్నారంటే, ఇప్పుడు మనం బయట ఫుడ్ ఎక్కువ తినేస్తూ ఉంటాం. దానిలో ఏమేమి ఇస్తున్నారో మనకు కావాల్సిన ఏవైతే మనకు మసాలాలు ఏవైతే ఉన్నాయో, గరం మసాలాలు ఏవైతే ఉన్నాయో ఇవి దొరకట్లేదు కాబట్టి, అక్కడి నుంచి ఏదైతే మనకు డెఫిషియన్సీ వస్తుందో ఆ డెఫిషియన్సీని కూడా ఆ కిచెన్ లో మెయిన్ ఇంగ్రీడియంట్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా మనకి ఇక్కడ అలోవెరాలు ఇస్తున్నారు కాబట్టి, ఇక్కడ పూర్తిగా పుష్కలంగా కంప్లీట్ న్యూట్రిషన్ టు అవర్ బాడీ. ఈ 3 ప్రొడక్ట్స్ ఏవైతే ఉన్నాయో ఇవి ఒక అద్భుతం అని మనం చెప్పొచ్చు ఇక్కడ. థ్యాంక్స్ టు లిపికాట్ అండ్ లింగాడి సార్ ఫర్ ద వండర్ఫుల్ వండర్ఫుల్ ప్రొడక్ట్ బేస్డ్. సో నౌ ఇప్పుడు ఏముంది, ఎప్పుడైతే మనం ఇవన్నీ వాడతామో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు హెల్దీ ఫుడ్ వస్తుంది. దాని తర్వాత హెల్దీ ఫ్యామిలీ అవుతుంది. హెల్దీ ఫ్యామిలీస్ ని మనం క్రియేట్ చేసుకుని వేరే వాళ్ళకి సజెస్ట్ చేసుకుంటే హెల్తీ నేషన్ అవుతుంది. ఈ రకంగా వండర్ఫుల్ గా. నౌ ఇంకొకటి జస్ట్ సింపుల్ గా ఇక్కడ చూడండి, ఒక టేబుల్ ఇచ్చారు. ఇది ఎవరైనా పాటిస్తే, సో ఇప్పుడు లిపికాట్ వాళ్ళు పాటించినా పర్లేదు, ఎవరన్నా బయట కూడా ఈ ఈ టైం టేబుల్ ఏదైతే ఉందో ఒకసారి కావాలంటే స్క్రీన్ షాట్ తీసుకుంటుంది. ఈ టైం టేబుల్ ఎవరైతే తూచా తప్పకుండా ప్రతిరోజు పాటిస్తారో వాళ్ళకు హెల్త్ ఎట్టి పరిస్థితిలో కూడా డిస్టర్బ్ కాదు. ఇది ఒక్కటి కొద్దిగా పాటించండి. ఇక్కడ చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ లేవగానే ఒక 200 ml, ఒక పావు లీటర్, ఓకే, వాటర్, హాట్ వాటర్ మీరు తీసుకోండి. తీసుకున్న తీసుకున్న తర్వాత ఒక 10-15 మినిట్స్ ఆర్ హాఫ్ అన్ అవర్ తర్వాత ఇక్కడ టీకి రీప్లేస్మెంట్ చేసి మనం ఏం చేస్తున్నాం, ఇక్కడ న్యాచురల్ యాక్టివేటర్ ఇస్తున్నాం. న్యాచురల్ యాక్టివేటర్ కాగానే ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత అగైన్ మనం ఏం చేస్తున్నాము, మన బ్రేక్ఫాస్ట్ ని రీప్లేస్ చేస్తున్నాము విత్ వరల్డ్స్ టాప్స్ న్యూట్రిషన్ తో. ఓకే, బాడీ కావాల్సిన కంప్లీట్ న్యూట్రిషన్ అక్కడ అందిపోతుంది కాబట్టి ఇక్కడ మీకు కంప్లీట్ గా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయిపోయింది. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ నుంచి మళ్ళీ లంచ్ లోపు మనం చేయాల్సింది అంటే కొద్దిగా వాటర్ సఫిషియెంట్ గా తీసుకుంటుంటే, ఏదైతే మనం ఇక్కడ తీసుకున్నామో, ఏదైతే న్యూట్రిషన్, మంచి న్యూట్రిషన్ తీసుకున్నామో, ఈ న్యూట్రిషన్ అంతా మొత్తం బాడీకి సర్క్యులేట్ కావాలి, మొత్తం బ్లడ్ ద్వారా మొత్తం కంప్లీట్ సర్క్యులేట్ కావాలంటే వాటర్ ఈజ్ ద సోర్స్. కాబట్టి ఇక్కడ వాటర్ తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే ఎంటైర్ న్యూట్రియంట్స్ అన్ని కంప్లీట్ బాడీకి మనకి సప్లై అయిపోతాయి. దాని తర్వాత లంచ్ మన ఇష్టం. ఓకే, చాలా చోట్లలో చాలా చాలా రిస్ట్రిక్షన్స్ పెడుతుంటాడు. మనకు కావాల్సిన న్యూట్రిషన్ మనం తీసుకుంటాం. దానిలో కూడా కొద్దిగా స్వీట్స్, కొద్దిగా రైస్, కొద్దిగా మనం తగ్గించుకోగలిగితే వెల్ అండ్ గుడ్. ఓకే, దాంతో పాటు మరి లంచ్ అయిపోయింది. లంచ్ నుంచి మళ్ళీ డిన్నర్ లోపు మళ్ళీ కొద్దిగా వాటర్ సఫిషియెంట్ గా 1 to 1.5 లీటర్ 2 లీటర్స్ వరకు వాటర్ తీసుకుంటే సఫిషియెంట్ ఉంటుంది. డిన్నర్ లో కూడా 7 to 8, 9 మధ్యలో మీరు తీసేసుకుంటే డిన్నర్ లో మంచిది. అప్పుడు కొద్దిగా రైస్ కొద్దిగా తగ్గించుకుంటే బెటర్. పూర్తిగా మానాలి తీసుకున్న మంచి. బట్ వెయిట్ మేనేజ్మెంట్ పరంగా నాకు రిజల్ట్ రావాలి అంటే మాత్రం కంపల్సరీగా మనకి ఏదైతే టైం టేబుల్ ఉందో దాని ప్రకారంగా ఇక్కడ ఎవరైతే మీకు ప్రొడక్ట్ సజెస్ట్ చేస్తారో, ఎవరైతే మీకు ఇక్కడ గైడ్ చేస్తారో వాళ్ళని మాత్రం వాళ్ళకు వాళ్ళతో కనుక్కొని మీరు. దాని తర్వాత ఏంటంటే మెయిన్ ఇంపార్టెంట్ ఇక్కడ వచ్చేసి చూడండి, ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఇక్కడ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కి ముందు మనం నేచురల్ యాక్టివేటర్ తీసుకుంటున్నాం. దాని తర్వాత పోషక్ తీసుకుంటున్నాము. దాని తర్వాత ఇదంతా మొత్తం మీ లైఫ్ స్టైల్, మీ ఇష్టము, మీ టైంలో మీరు చేసుకున్నట్టు చేసుకోవచ్చు. కానీ ఇక్కడ లాస్ట్ లో మళ్ళీ ఏంటంటే పడుకునే ముందు డిన్నర్ అయిపోయిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత మీరేం చేయాలి అంటే సింపుల్ గా ఒక 50 ml అలోవెరా తీసుకోండి. 50 ml అలోవెరా తీసుకోవడం వల్ల మీకు ఏమవుతుంది అంటే సింపుల్ గా మీకు ఇక్కడ పూర్తిగా మొత్తం టైం టేబుల్ అనేది సెట్ అయిపోతుంది. నౌ దాని తర్వాత ఏం చేయాలి మీరు, ఓకే, అలోవెరా తీసుకోగానే మీరు పడుకోరు కదా, జస్ట్ ఒక 10-15 మినిట్స్ తర్వాత మీరేం చేయండి, మళ్ళీ ఎలాగైతే 200 ml హాట్ వాటర్ తో మీరు ఎలాగైతే స్టార్ట్ చేస్తారో అదే విధంగా ఎండ్ కూడా అదే విధంగా ఒక 200 హాట్, మీరు ఎంతైతే వేడిగా తాగలుగుతారో అంత హాట్ వాటర్ మీరు తీసుకుంటే సరిపోతుంది. ఓవరాల్ గా మనం గుర్తు పెట్టుకోవాల్సింది ఒకటి ఏంటంటే, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసామా, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఏం తీసుకున్నాం మనము, లిపికాట్ పోషక్ తీసుకున్నాం. దాని తర్వాత లంచ్ మన ఇష్టానుసారంగా మనం తీసుకున్నాము. దీనికి మధ్యలో ఎగ్జాక్ట్లీ ఒక్క 4 hours గ్యాప్ ఇవ్వగలిగితే మంచిది. ఎందుకంటే బాడీ కూడా మనం తిన్నది తాగింది కూడా బాడీకి వంట పట్టాలి కదా, అది కూడా కొద్దిగా దాని పని కూడా చేసుకోవాలి కదా. 1 లీటర్ మనము పెట్రోల్ 1 లీటర్ మనం ఒక బండిలో వేసామనుకోండి, ఏమవుతుంది ఏమవుతుంది అది నడిచి మొత్తం అయిపోయేంత వరకు మనం వాడాలి కదా కంపల్సరీగా. సో అదే విధంగా ఏదైతే మనం ఫుడ్ తీసుకున్నామో అది కూడా బాడీకి మొత్తం కంప్లీట్ గా దాని పని అది చేసుకునేంత వరకు కొద్దిగా టైం ఇవ్వాలి. సో అదే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ నుంచి లంచ్ వరకు 4 hours టైం తీసుకోండి. దాని తర్వాత లంచ్ నుంచి మళ్ళీ డిన్నర్ వరకు ఒక 4 hours టైం ఇచ్చి, దాని తర్వాత మళ్ళీ చేయాల్సింది ఏంటంటే
ప్రాపర్ గా మళ్ళీ హెల్త్ ప్రాపర్ గా ఉండాలి అంటే ఈ డిన్నర్ నుంచి మళ్ళీ మళ్ళీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ వరకు కనీసం ఒక 12 అవర్స్ మనం కొద్దిగా టైం ఇవ్వగలిగితే ఈ టైం టేబుల్ ఎవరైనా పాటిస్తే సార్, చెప్తున్నాను కదా, ఎక్కడ మీకు హెల్త్ కాంప్లికేషన్స్ అన్నది జరగదు. ఈ రకంగా మనం హెల్త్ ని కాపాడుకోవచ్చు. మనం హెల్త్ కాపాడుకుంటూ ఇతరులకు కొద్ది మందికి హెల్త్ కాపాడుకునేటట్టు మనం కొద్దిగా ఎవరికైనా సజెస్ట్ చేశామనుకోండి, ఆ రకంగా కూడా మనకు డబ్బులు వస్తాయి. ఈ డబ్బుల విషయం ఏది ఉంటుంది, ఎలా ఉంటుంది అన్న దాని గురించి క్లియర్ గా